డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. దక్షిణ ఇటలీలో హారీ తుఫాన్ బీపచ్చలు సృష్టిస్తుంది. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అలాగే అక్కడున్న ప్రాంతం మొత్తం కూడా అల్లకల్లోలమైందని చెప్పుకోవచ్చు. భారీ ఈదురు గాలులు, వర్షపాతం నమోదవుతుంది దక్షిణ ఇటలీలో. మనం అక్కడ విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. ఇళ్లలోకి ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కూడా చూస్తున్నాం. నార్మల్ గా మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే వర్షాలు అధికంగా కురిసినప్పుడు ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ అది కేవలం ఇళ్లలోకి నీళ్లు రావటం వరకే ఉంటుంది. కానీ ఇక్కడ ఇళ్లలోనే ఒక నదులు పారుతున్నట్టు తలుపులు బద్దలు కొట్టుకుంటూ ఏ విధంగా అయితే అగ్రెసివ్ గా వాటర్ అనేది ఇళ్లలోకి వచ్చేస్తుందో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీనికి హారీ తుఫాన్ అని పేరు పెట్టారు దక్షిణ ఇటలీ అధికారులు. ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ ఇటలీ ప్రాంతం మొత్తం కూడా వినాశనం సృష్టిస్తుంది ఈ తుఫాన్ అని కూడా చెప్పుకోవచ్చు. పౌర రక్షణ అధికారులు అటు సిసిలీ, అటు సార్డినియా మరియు కాలాబ్రియాలో రెడ్ అలర్ట్ ను కూడా ఇప్పటికే జారీ చేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యలు అందిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, కేవలం ఇళ్లలో మాత్రమే కాదు, రోడ్లు, భవనాలు, వాహనాలు అన్నీ కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. అంటే భారీ ఎత్తుగా కురుస్తున్న వర్షపాతం, అక్కడ అధికంగా నమోదవుతున్న వర్షపాతం, భారీగా వీస్తున్న ఈదురు గాలుల కారణంగానే ఈ విధంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ వర్షం ఎక్కువగా నమోదైన నేపథ్యంలో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా కనిపించి ఏ విధంగా అయితే అలల తాకిడి కూడా విపరీతంగా ఉందో మన బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్గా చూస్తున్నాం. తుఫాను కారణంగా రోజువారీ కార్యకలాపాలు కూడా రద్దుపడినాయి. జనజీవనం మొత్తం స్తంభించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువ అంటే అత్యధిక వర్షపాతం అనేది అక్కడ నమోదవుతుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేసి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలను ఆక్రమించడం వల్లే ఈ విధంగా జరిగిందని ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. అయితే తుఫాను దాటికి ఆ నగరం మొత్తం కూడా నీటిలో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. 8 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ అలలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 5 మీటర్లు దాటి ఎగిసిపడితేనే పరిస్థితి చాలా అల్లకొలంగా ఉంటుంది. అటువంటిది 8 మీటర్లు దాటి అలలు ఎగిసిపడి నగరం లోపలికి రావటం కానీ వాటర్ లేదంటే ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా నీటిమయం చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. భారీగా వీస్తున్న ఈదురుగాలుల కారణంగా రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి, ఇళ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అలాగే సముద్రపు అలలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ రోడ్లన్నీ కూడా ధ్వంసమైన దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ ని చూద్దాం. Guardate. Pazzesco. Pazzesco.
ఎస్ మనం చూస్తున్నాం భారీ ఎత్తున తుఫాను ధాటికి రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. 10 మీటర్ల ఎత్తులో అలలనేవి ఎగిసిపడుతున్నాయి. దక్షిణ ఇటలీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ తుఫాన్ తీర ప్రాంతాల్లోని ఇళ్లలో అలాగే ఆ రోడ్లన్నిటిని కూడా రాకాసి అలలు ముంచేశాయని చెప్పుకోవచ్చు. వర్షం ధాటికి భారీగా వర్షపాతం కూడా నమోదవుతుంది. హ్యారీ సైక్లోన్ ఇటలీ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుంది, బీపత్సం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రాణ భయంతో అక్కడున్న జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా పరుగులు తీస్తున్నారు. సిసిలీ, సార్డినియా, కలాబ్రియా ప్రధానంగా ఈ 3 ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అనేది ఇప్పటికే కొనసాగుతుంది. అండ్ స్కూల్స్ కి, ప్రభుత్వ ఆఫీసులకి ఇప్పటికే సెలవులను ప్రకటించారు అధికారులు. పలు ప్రాంతాల్లో రైల్వే వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది, రోడ్డు వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిని రోడ్లన్నీ కూడా ధ్వంసమైన దృశ్యాలను మనం చూస్తున్నాం. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడున్న స్థానికులు కానీ ప్రజలు కానీ మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాకాసి అలలే ప్రధాన కారణంగా రోడ్లపైకి వర్షపు నీరు కానీ సముద్రపు నీరు కానీ ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. ఈ అలల దాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయని చెప్పుకోవచ్చు. ఆ తీర ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే స్కూల్స్ లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే స్కూల్స్ కి సెలవులు కూడా ప్రకటించడం జరిగింది దక్షిణ ఇటలీలో. ఏదైతే హ్యారీ సైక్లోన్ అని పేరు పెట్టిన ఈ తుఫాను బీపత్తు సృష్టిస్తుంది దక్షిణ ఇటలీ ప్రాంతాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. విజువల్స్ లో భాగంగా మనం చూస్తుంటేనే వర్షం దాటికి అలాగే ఈ తుఫాను కారణంగా రాకాసి అలల దాటికి ఏ విధంగా అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా ధ్వంసం అయిపోయిందో కూడా మనం చూస్తున్నాం. అయితే యాక్చువల్గా ఇది స్టార్టింగ్లో చిన్నగానే ఉంటుందని అంచనా వేసినప్పటికీ ఒక్కసారిగా దీని ఉధృతి పెరిగిపోయింది. 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో అక్కడున్న చెట్లన్నీ కూడా కూలిపోయినాయి, నిర్మాణాలు కూడా కూల్చివేసే అంత బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయంటే కూడా మనకు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇక ప్రాణ భయంతో వీధులు అన్నీ కూడా ఖాళీ చేయాలి, ఇళ్లన్నీ కూడా ఖాళీ చేయాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అండ్ పాఠశాలలకు పంపించే చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రధానంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. 190 మందిని ఇళ్ల నుంచి ఇప్పటికే సార్డినియాలో ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో 3 ప్రాంతాలు సిసిలీ కానీ లేదంటే సార్డినియాలో కానీ ఈ ప్రాంతాల్లో 190 మందిని వారి ఇళ్ల నుంచి ఖాళీ చేపించి ఇళ్ల నుంచి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వందలాది పట్టణాల్లోని పాఠశాలలు, పార్కులు, క్రీడా సౌకర్యాలు అన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఎందుకంటే తుఫాను దాటి అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా రాకాసి అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో దీని ఉధృతి ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే ముందు ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇటువంటి చర్యలు తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు అక్కడున్న అధికారులు ప్రధానంగా అగ్నిమాపక సిబ్బంది 24 గంటలు కూడా అవైలబుల్లో ఉంటూ 24 గంటలు కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. కుటుంబాలన్నీ కూడా ఎవరైతే మీరు డేంజర్ జోన్ ఉన్నారో, రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రదేశాల్లో ఉన్నారు, మీరు మీ కుటుంబాలన్నీ కూడా ఇళ్లు వదిలి బయటకు వెళ్ళిపోవాలి. వెంటనే సహాయక చర్యల్లో భాగంగా మీరు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే నీటి ప్రభావం ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ సమీప గ్రామాల్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో లేదంటే అడవిల్లో ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో, అడవి జంతువులు ఏవైతే చిక్కుకుపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఇటలీ అధికారులు. సడన్ గా వచ్చిన ఈ తుఫాను బీపత్సానికి అంత అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. అండ్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన రోడ్లన్నీ ఏ విధంగా అయితే ధ్వంసమయ్యాయో, ఇళ్లలోకి ఏ విధంగా అయితే నీరు అనేది వస్తుందో కూడా మనం చూసాం. ఇక ఇప్పటికే అధికారులు ఇంకా హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఇంకా మరికొన్ని రోజులు ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, పునరావాస కేంద్రాలకి తరలి వెళ్ళాలి అని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. Pazzesco! Guardate! Pazzesco!